హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి డే 6 రోజు రికార్డ్ చేసిన వీడియో. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మేము ఒక 3 ప్లేసెస్ చూసుకున్నాము. ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇక్కడైతే మేము అల్ బలీద్ ఆర్కియాలజికల్ పార్క్ వచ్చాము. ఈ సైట్ వచ్చేసి యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది వచ్చేసి టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 10 o'clock to 6 అనుకుంటా, ఈవినింగ్ 6 వరకు. మేము 4:30కి అట్లా వెళ్ళాము. ఆ రోజు మధ్యాహ్నం నుండి వర్షం పడుతూ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రన్స్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో మ్యూజియం ఉంటుంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, హెరిటేజ్ ప్రాపర్టీస్ అన్నీ. ఇక్కడ నుండి వాక్ ఉంటుంది. వాక్ వెళ్ళాక మీరు ఇక్కడ చిన్నగా పార్క్ లాగా వస్తుంది. ఇక్కడ కెఫే ఇవన్నీ ఉన్నాయి ఇన్సైడ్లోనే. మీరు కావాలనుకుంటే కెఫేకి కూడా వెళ్ళొచ్చు. మీరు ఫస్ట్ లోపలికి రాగానే మీకు ఈ లేక్ కనిపిస్తుంది. లేక్లో కావాలంటే మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. చుట్టూ ఏం లేదు లేక్, జస్ట్ ఓన్లీ ఒక 1 kilometer స్ట్రెచ్లో ఉంది అంతే. కావాలనుకుంటే బోట్ రైడ్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే చాలామంది ఓన్లీ టైం స్పెండ్ చేయడానికి కూడా వస్తున్నారు. అక్కడ హట్స్ ఉన్నాయి, హట్స్లో కూర్చోడానికి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్లో, అక్కడ వచ్చేసి మనం బగ్గీ బుక్ చేసుకోవాలి. మేమైతే బగ్గీ బుక్ చేసుకున్నాము. ఈచ్ పర్సన్ వచ్చేసి 1 riyal, కిడ్స్ అప్ టు 8 years ఫ్రీ అనుకుంటా. మీరు కావాలి అనుకుంటే మీరు వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ ఏరియాలో ఉండేసరికి పిల్లలు నడవలేరు అండ్ చిన్నగా వర్షం కూడా పడుతుంది, చల్లగా ఉందని మేమైతే బగ్గీ బుక్ చేసుకున్నాము. నాకు మా హస్బెండ్ కలిపి వాళ్ళు 2 riyal తీసుకున్నారు. పిల్లలకి వచ్చేసి ఫ్రీ. చుట్టూ వాళ్ళే తిప్పుకుంటూ అన్నీ చూపిస్తారు. ఇది ఫోర్ట్, ఇది మసీద్, ఇవన్నీ అన్నీ వాళ్ళే చెప్పుకుంటూ చూపిస్తారు. మీరు కావాలనుకుంటే వాళ్ళు అక్కడ పార్క్ చేస్తారు బగ్గి, మీరు లోపలికి వెళ్ళి చూసి వచ్చే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. నేను ఇక్కడ అన్నీ అక్కడ బోర్డ్స్తో సహా నేను మీకు అన్నీ చూపించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఇందాక మనం చూసింది నార్త్ వెస్ట్ వాల్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ట్, అల్ బలీద్ ఫోర్ట్. చాలామంది ఎక్కువ మెయిన్గా చూపించేది ఈ అల్ బలీద్ ఫోర్టే, ఎందుకంటే ఆ టైంలో ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇట్లాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు అక్కడ పాజ్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోవచ్చు. ఈ ఫోర్ట్ కూడా మనకి మొత్తం చుట్టూ తిరగడానికి లేదు, జస్ట్ ఓన్లీ ఈ ఏరియా వరకు మాత్రమే వాళ్ళు అలో చేశారు. అండ్ ఇక్కడ బోర్డ్స్ ఇవన్నీ పెట్టారు, అంటే ఈ ఫోర్ట్ ఎక్స్కవేట్ చేసేటప్పుడు అందులో బయటపడ్డ ఆర్టిఫాక్ట్స్ అన్నీ మనకి మ్యూజియంలో ఉంటుంది. నేను మ్యూజియం కూడా వెళ్ళాను, ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ పెడతాను. ఇందులోనే పెడితే చాలా లాంగ్ అవుద్ది వీడియో, అందుకే మ్యూజియం వీడియో నేను సపరేట్ పెడతాను. అండ్ దానికి టికెట్, ఆ కాస్ట్ ఎంత, అంత ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. కాబట్టి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఈ రూమ్స్ ఇవన్నీ మీరు కన్స్ట్రక్షన్ అంతా చూడొచ్చు ఎలా ఉందో. అండ్ నాకు తెలిసి అటు సైడ్ ఎందుకు బ్లాక్ చేశారు అంటే ఇట్లా రూమ్స్ కింద ఉన్నాయి కదా, సేఫ్టీ లేదు, పడిపోతారు అని అన్నట్టు జస్ట్ ఓన్లీ అక్కడ వరకు మాత్రమే అలో చేశారు.
ఫోర్ట్ చూసాక మేము నెక్స్ట్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. మీరు అక్కడ చూసారా, అక్కడ బగ్గీ పార్క్ చేసి ఉంది. ఫోర్ట్ను అండ్ ఈ అల్బలిద్ మాస్క్ పక్క పక్కనే ఉంటాయి, రెండు సేమ్ ప్లేస్లో ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి ఫోర్ట్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మాస్క్ ఉంటుంది. ఈ మాస్క్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇందులో ఉన్న పిల్లర్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్గా ఎలా ఉండేదో సేమ్ అలానే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా కొన్ని పిల్లర్స్ వచ్చేసి కొంచెం అట్లా డ్యామేజ్ అయినవి కూడా మ్యూజియంలో పెట్టారు. నేను మ్యూజియం వీడియో పెడతాను, చూడండి అది కూడా. అండ్ ఇందులో మెన్స్ ప్రేయర్ రూమ్, ఉమెన్స్ ప్రేయర్ రూమ్ ఎక్కడెక్కడ ఉండేది అవన్నీ వాళ్ళు క్లియర్గా బోర్డ్స్తోని మెన్షన్ చేశారు. మాస్క్ చూసేసి ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కూడా ఇంకా చాలా మాస్క్ అండ్ ఇంకా హౌజెస్ కూడా ఉన్నాయి, కానీ అంత చూపించే విధంగా లేవు, నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఈ వాక్వే అంతా నేను చెప్పాను కదా, మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే వాక్ కూడా చేయొచ్చు. చాలామంది వాక్ చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ పక్కనే బీచ్ ఉంది, అల్బలిద్ బీచ్. అంటే లాస్ట్లో ఉంటుంది బీచ్, మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. అండ్ ఇది వచ్చేసి మాస్క్ అటాచ్డ్ విత్ సిమ్మెట్రీ. ఈ సిమ్మెట్రీలో ఆల్మోస్ట్ ఒక 300 వరకు గ్రేవ్ చేశారంట. అంటే వింటుంటేనే కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇది ఆ బగ్గీ అతను చెప్పింది ఏంటంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ ఫోర్ట్ అని చెప్పాడు, కానీ ఇంకా ఎక్స్కవేట్ చేస్తూ ఉన్నారు. నేను జస్ట్ ఆ బగ్గీలో నుండి నార్మల్గా వీడియో తీశాను. అక్కడ కింద ఇంకా ముందర ఇంకా వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి లోపలికి అలో లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు అవుతూ ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి టవర్ అండ్ గేట్ ఆఫ్ నార్థన్ సిటీ వాల్. మీకు సేమ్ ఆ మాస్క్ దగ్గరలోనే ఉంటుంది. అన్ని ప్లేసెస్ నియర్గానే ఉన్నాయి, కానీ ఇలా రౌండ్ లాగా ఉన్నాయి కాబట్టి మనకి బగ్గీ వాళ్ళు అన్నీ తిరుక్కుంటూ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా అంట. అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్, ఈ కమ్యూనిటీస్ ఇవన్నీ ఎలా ఉండేవో అప్పుడు అల్బలిద్ సిటీలో ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా అంట. జస్ట్ ఇక్కడ నార్మల్గా అంటే ఏం లేవు, మీరు వెళ్ళాలి చూడాలి అంటే ఎలా ఉండేది అని చూడాలి అనుకుంటే మీరు లోపల వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ వర్షం పడింది కదా, కింద మట్టి అంతా ఇట్లా లోపలికి మనం అడుగులు వేస్తూ ఉంటే కిందికి దిగిపోతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా వాక్ చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ మీరు ఓన్లీ ఆ కన్స్ట్రక్షన్ చూడడానికి మాత్రం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఆర్ మీరు బగ్గీలో ఉండే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ 1 ఫ్లోర్ ఉంది అని అయితే అక్కడ ఇన్ఫర్మేషన్లో రాసింది. ఇక్కడ నేను మణిహాల్ ఏం చేస్తున్నామంటే అక్కడ ఉన్న ఒక చిన్న రాక్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇవన్నీ ఐరన్ ఏజ్ కన్స్ట్రక్షన్స్ కదా, జస్ట్ ఒక మెమరీ లాగా ఒక రాక్ తీసుకుందామని చిన్న రాక్ తీసుకున్నాము. ఇక్కడ నుండి నెక్స్ట్ మేము మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియం వీడియో నేను నెక్స్ట్ పెడతాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.